ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. యువరాజ్ వాటర్‌లో పడి చనిపోవడం. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను క్లియర్ చేస్తా. యువరాజ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్. గుడిగావ్‌లో ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉండేవాడు. నైట్ తన డ్యూటీ అయిపోయాక నోయిడాకి రిటర్న్ వెళ్తున్నాడు. తను వెళ్తున్న రూట్ సరిగ్గా కనబడడం లేదు. మొత్తం ఫాగ్‌తో నిండిపోయింది. సో రూట్ క్లియర్‌గా లేకపోవడంతో ఒక టర్నింగ్ దగ్గర డివైడర్ గుద్దుకొని తన కార్‌తో పాటు ఒక గుంతలో పడిపోయాడు. నోయిడాలో ఒక మాల్ కట్టబోతున్నారంట. ఆ మాల్ బేస్‌మెంట్ కోసం ఈ గుంతను తీశారు. ఆల్మోస్ట్ 70 ఫీట్స్ ఉంటుంది. మొత్తం వాటర్‌తో నిండిపోయింది. యువరాజ్ ఎలాగో అలా తన కార్ టాప్ మీదకి ఎక్కి వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి విషయం అంతా చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి వెంటనే వాళ్ళ నాన్నగారు వచ్చారు, పోలీసులు వచ్చారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, లాస్ట్ కి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు. అంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఒక్కరు కూడా యువరాజ్ ని కాపాడలేదు. 2 అవర్స్ యువరాజ్ తన కార్ టాప్ మీదే ఉన్నాడు. నన్ను కాపాడండి అని వేడుకుంటున్నాడు. కానీ ఒక్క ఆఫీసర్ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే నీళ్లు చాలా చల్లగా ఉన్నాయంట. అండ్ మిగతా ఆఫీసర్స్ అయితే మా దగ్గర ఎక్విప్మెంట్స్ లేవని చేతులు ఎత్తేస్తారు. లాస్ట్ ఒక డెలివరీ బాయ్ కాపాడదామని నీళ్ళలోకి దూకాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. యువరాజ్ నీళ్ళలో మునిగి చనిపోయాడు. 2 అవర్స్ టైం ఉండింది. ఒక్క ఆఫీసర్ కూడా యువరాజ్ ని కాపాడలేదు. 2024లో బీజేపీ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో 5,000 కోట్లకు పైన ఖర్చు పెట్టారు. కేవలం ప్రచారం కోసం. ప్రచారం చేయడానికి ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కొనడానికి డబ్బులు లేవంట. అండ్ ఆ గుంత పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు ఆ గుంతను క్లోజ్ చేయండి అని చాలా సార్లు కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఆ గుంతను క్లోజ్ చేయడం కాదు కదా, ఈవెన్ బ్యారిగేట్స్ కూడా పెట్టలేదు అండ్ వార్నింగ్ బోర్డు కూడా పెట్టలేదు. కేవలం గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే యువరాజ్ చనిపోయాడు.